నాన్న కాఫీ వద్దు, విషయం ఏంటి? వద్దంట. నాన్న ఇవాళ న్యూస్ పేపర్ చదివారా నాన్న? నేను పొద్దున్నే చదివేశాను. నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు, అందుకే చాలా ఎక్సైటింగ్ అవును. చెప్పు నాన్న. పక్కూళ్ళో సార్ ఆర్థర్ కాటన్ అని ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు నాన్న. ఆయన దే ఊరు? కంబర్మేర్ అనే సిటీ నాన్న. కంట్రీ బ్రిటిష్ నాన్న. ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు. ఆ కన్ఫ్యూజన్ కోపం వచ్చింది. బట్ ఆయన చాలా మంచివారు నాన్న. ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు. కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న. ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్న. చెప్పరా, ఆర్థర్ కాటన్ చాలా మంచివాడు, బ్రౌన్ దోర్ అంతకంటే మంచివాడు. మా తాతగారు కూడా బ్రిటిష్ వాళ్ళు షూట్ చేస్తే చావాలా. ఆయన బడ్డీ కొట్టులో పల్లి పట్టీలు కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యో, ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే, మన జెసికా. తను చాలా మంచి పిల్ల, మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు. భరతనాట్యం, కూచిపూడి, కోయ డాన్స్ అన్ని బాగా చేస్తది. వేమన పద్యాలన్నీ వెనక నుంచి అప్పచెప్పుద్ది అని చెప్పు. మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకుల్. జెసికా, కానీ ఒకటి తెలుసు. You are a very good person, uncle. You are not an ordinary person. Most of the people are concerned about religion, caste, money. Akkaritone agipotaru. But according to you, all are equal. Border leni world ni think chestaru miru. Indialo honor killing chestunna tandulani chusanu. But you are something else, uncle. You're really great, uncle. But British ana oka vishyamlone meeru struck ayyaru. I hope one day you accept our love. తాతయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానురా. ఎందుకు తాతయ్య? మన సుబ్రహ్మణ్యం గాడు ఎలా ఉన్నాడు? సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య. చచ్చాడా? రేయ్, వాడు బతుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒకరోజు చచ్చిపోతాడని. నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిరా. అది సరే, నువ్వెందుకు వచ్చావో చెప్పలేదే. ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య. చెప్పు. మన ఆనంద్ ఉన్నాడు కదా, వాడు ఫారెన్ గర్ల్ని లవ్ చేస్తున్నాడు. నేను ముందా పిల్ల ఫ్రెంచ్ అనుకుని ఓకే చెప్పేశాను. తర్వాత చూస్తే తను బ్రిటిష్. బ్రిటిష్? బ్రిటిషారా? రేయ్, నా కళ్ళ ముందు కనపడకు, పోరా. మన వంశ చరిత్ర మర్చిపోయి ఒక బ్రిటిష్ అమ్మాయిని ఓకే చేస్తావా? పోరా ఇక్కడి నుంచి. ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య, కానీ బ్రిటిష్. మంచి పిల్ల అంటున్నావు, బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు. బ్రిటిష్ అమ్మాయిలు చూడ్డానికి సమ్మగానే ఉంటారు తాతయ్య. వేరేలా కాదురా, బ్రిటిష్ వాళ్ళంతా చూడ్డానికి తళతళ లక్షణంగా ఉంటారు కదా, అదంటున్నా. అందుకే తాతయ్య, ఆ పిల్లని మన ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల ఒకటే కన్ఫ్యూషన్ తాతయ్య. మనవడి లవ్వు, బ్రిటిష్ పిల్ల, ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు, బ్రిటిష్ అమ్మాయిలు బాగుంటారు. ఆన్సర్ దొరికేసింది. తాతయ్య, 2 కిలోల వంకాయలు తీసుకురండి. ఏంటి తాతయ్య ఆటలాడుతున్నావు? 2 కిలోల వంకాయలు తీసుకురండి. నువ్వా? వంకాయ లేదు, ఉల్లిపాయ లేదు. నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్తారు? ముందు మీరు తీసుకురండి, మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. నువ్వే వెళ్ళి తెచ్చుకో. అయ్యో, నన్ను అంత పడలేకపోతే మళ్ళీ నిద్ర రావాలి, ఆ నిద్రలో మళ్ళీ కల రావాలి, కల్లోకి తాత రావాలి, వచ్చిన తాత అదే మూడ్ లో ఉండాలి. ఆన్సర్ ఆన్సర్ ఏంట్రా భూపతి? ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఓ బ్రిటిషోడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా. బ్రిటిషోడా? వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా? ఉందయ్యా, చాలా హెవీగా ఉందయ్యా. కానీ ఆ ల్యాండ్ ని నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు. వాడంత దూరం వెళ్ళాడు? అవునయ్యా. బ్రిటిష్ వాడు మనము తేల్చుకుందాం. రండయ్యా, తేల్చుకుందాం. ఆడి దగ్గర గన్ ఉంటే భయపడతావా ఏంటి? గన్నా? అవునయ్యా. గన్ అంటే నాకు భయం ఏంట్రా? మా తాత చూడని గన్నా.
నువ్వు పని చేయరా, నువ్వు ఒక లెటర్ రాయి. ఇంగ్లీషోడివైన నీకు ఇండియా నేల మీద చోటెందుకు, ఇట్లు మీ విశ్వనాథం అని రాశాడు. మోహం మీద కూడా పోతాడు. ఓకే అయ్యా. అక్కడే ఉండు, రావద్దు. నేను ఈ లోపల ఒకసారి ఆనంద్ మాట్లాడు. ఓకే ఓకే. గన్ను రే అయ్యా. న్యాయమేరా గెలుస్తుంది. అయ్యా రే న్యాయం అంటే నీదేరా, ధైర్యంగా వెళ్ళిరా. లైట్ గా కన్ఫ్యూజ్ అయ్యానయ్యా. వస్తానయ్యా. నాకు తెలుసు నాన్న, మీరు వెంటనే రియలైజ్ అవుతారని. మీరు ఎప్పుడు ఇంతేగా నాన్న, ఫస్ట్ టక్కున కోపడిపోతారు, తర్వాత తలుచుకొని ఫీల్ అయిపోతారు. నాన్న, మీరు బయటికే చూడ్డానికి కాలుతున్న కొలిమి, లోపల అమూల్ ఐస్ క్రీమ్. నాన్న ఏంటి నాన్న ఏం మాట్లాడడం లేదు? నువ్వే మొత్తం మాట్లాడేసావుగా, ఇంకేముంది మాట్లాడడానికి? కానీ నువ్వు అనుకున్నట్లలా నేను మాట్లాడలేనురా. ఏమైంది నాన్న? ఆ బ్రిటిషోడు భూపతిగాడ్ ల్యాండ్ ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా నువ్వేం చేయాలరా? బ్రిటిషోడిని తన్ని తరిమేయాలి. అది చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా? రై ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో. నాన్న మీరు అనుకునే తప్పు నాన్న. ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నాన్న. రై నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా, కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు. వాడెంత మంచోడో తెలుసారా నీకు? ఒక 2-3 సంవత్సరాల క్రితం, నాకది సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ రోజు ఆగస్టు 15 ఊళ్ళో 3 చోట్ల నేనే జెండా ఎగిరేశాను. తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ మధ్యలో ఆపేశారు. ఏంటది? అదే నాన్న ఏదో చెప్తూ మధ్యలో ఆపేశారేంటి అన్న. చెప్పానుగా, చాక్లెట్ ఇచ్చాడని. నాకు అర్థం కాలేదు. అర్థం కాదురా, నీకు అర్థం కాదు. ఈ ఊళ్ళో ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను ఆ తెల్లోడి కాళ్ళ మీద పడి సారీ అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి ఇప్పించేస్తా. చాలా భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్తారు? నేను చెప్పనా? మహేష్ మన స్టూడెంట్. జెసికా, నేను నిన్నొకటి అడగనా? అడుగు. నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా? ఆనంద్, అయ్యో నేనేదో అడగపోయి డిస్టర్బ్ అయ్యి మనకి ఈ డాడీ మ్యాటరే వద్దు, మన పిల్లల గురించి మాట్లాడుకుందాం. నీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా? బాబు పుడితే చార్లీ చాప్లిన్ అని పేరు పెడతాను. ఏ? నాకు చార్లీ చాప్లిన్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఆ హ్యాటు, ఆ స్టిక్కు, టిక్కు నడక సూపర్. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగెయిన్స్ట్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు. ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం. అవును, హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటికి రారా హిట్లర్ అని వార్నింగ్. అయ్యో అబ్బా సూపర్. నాకు నచ్చడానికి అదే రీజన్. నాకు ఇంకో రీజన్ ఉంది. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే చెప్పు. నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. లేదు నువ్వు చెప్పు. నువ్వు చెప్తే అది పట్టుకొని నేను చెప్తాను. చెప్పరా. భూపతి గురించి అన్ని తెలిసినాడు, అబ్రాడ్ నుంచి వస్తున్నాడు రా. రేపు వెళ్దాం, వాడిని లాక్కొద్దాం. yes Stop it. ఎవర్రా మీరంతా? సార్ నా పేరు ఆనంద్. నాదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. ఏరా నీ లవ్ స్టోరీ వినడానికి 5 ఏళ్ళ తర్వాత నేను తిరిగి వచ్చానా? మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్పు. వీళ్ళ నాన్నకు ఒకడి గురించి తప్పుగా చెప్పాలి సార్. ఏంటి? ఒకరి గురించి తప్పుగానా? తప్పుగానే. ఒకరి గురించి తప్పుగా చెప్పమనడం తప్పురా. మిమ్మల్ని చూస్తేనే బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది. కొండ్రా పోయి మెడిటేషన్ చేసుకోండి. సార్ తప్పుగా. ఎన్ని రోజులైందో నీ నవ్వు చూసి. 5 ఏళ్ల తర్వాత వచ్చాను. ఈ రోజు
కళ్ళు ముయ్యగానే కమ్మేశారే. ఎవర్రా మీరు? తప్పుగా నాతో పెట్టుకుంటున్నారు. నాన్న ఎక్కడున్నాడు? అయ్యో వాడు కాదు, ఈయనే మీ నాన్న. ఇవ్వరా, ఇవ్వు. రే పోరా, పో పో ఆడుకోపో. రే వాడు నా కొడుకురా. అందరూ మన పిల్లలే కదా సార్, వదిలేండి సార్. సార్ తప్పుగా నన్ను ఇంకా ఎక్కువ కెలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ తప్పుగా. సరస్వతి, సరస్వతి, సరస్వతి. నాకంటే ఎక్కువ చనువుగా పిలుస్తున్నారు. నేను కూడా ఎప్పుడు ఇలా పిలవలేదే. పదండి సార్ మాట్లాడుకుందాం. తన నాన్న 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 తాన నాన్న. తాను నన్న నాన్న తాన నాన్న నన్న నాన్న తాని నన్ను నన్ను నాన్న నానే. అలాగే ఫుల్ పాట పాడుకుంటారా, నేను వెళ్తా. ఒక చరణం పాడేద్దాం సార్. ప్లీజ్ నాన్న కూర్చోండి. మీతో మాట్లాడడానికే వచ్చారు నాన్న. ప్లీజ్ నాన్న. ఏం మాట్లాడాలి? భూపతి చేసిన తప్పులు చెప్పండి సార్. హో, భూపతి చేసిన తప్పుల గురించి చెప్పడానికి వచ్చాడా? చెప్పు. సార్ భూపతి ఉన్నాడు కదా, వాడు మామూలు భూపతి కాదు, కబ్జా భూపతి. కబ్జాలే కాదు సార్, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కీముల్ని స్కామ్ చేస్తున్నాడు సార్. చంద్రన్న అన్న క్యాంటీన్ నుంచి జగనన్న ఆసరా వరకు అన్ని నొక్కేస్తున్నాడు సార్. సార్ కరెంట్ సీఎం జగనన్న పాపం విధవరాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సార్. భూపతి అన్న పేరుని శ్రీమతిగా మార్చి అది కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయాడు సార్ ఆ నీచుడు. సార్ వాడు 10th ఫెయిల్డ్ సార్. ఇంటర్లో మొదలెట్టిన స్కాలర్షిప్ ఇప్పటికి లాగేస్తున్నాడు సార్. అంతెందుకు సార్, సంబంధం లేని మనిషిని సంబంధం లేని ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా తీసుకువెళ్తాడు. మీ దగ్గర దాచేదేముంది సార్? వాడి కంటిన్యూస్గా కలర్స్ మార్చే ఊసరు వెళ్ళి సార్. ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్. నువ్వు చెప్పిందంతా వింటుంటే నమ్మాలని అనిపిస్తోంది. అవును, నువ్వెక్కడి నుంచి వచ్చావు? చెప్పండి సార్, అబ్రాడ్ నుంచి వచ్చానని ధైర్యంగా చెప్పండి. అబ్రాడ్ సార్. అబ్రాడ్లో ఎక్కడా? వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాను సార్. వాషింగ్టన్లో ఎలా జాబ్ వచ్చింది? నా ఫ్రెండ్స్ అంతా ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాను సార్. సార్ అయితే నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నావు, అంతే కదా? పర్ఫెక్ట్ సార్. బాబు పోలీస్ స్టేషనా? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారైనా మాట్లాడింది? సార్ 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 వద్దు సార్, వద్దు సార్. పోలీసు అంత పెద్ద తప్పేం చేశాడు ఆయన? కాదంకల్, ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాడు, అందులో తప్పే ఉంది అంకల్. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళకూడదా? నువ్వు మూసుకోరా, మీ నాన్నకి భయపడింది చాలు. చెప్పరా చింటూ, ఎక్కడ పని చేస్తున్నావు? నిజంగానే ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాను సార్. రంజిత్ కుమార్, రాజమండ్రి జైలు నుంచి వచ్చాను సార్. జైలు నుంచా? అవును సార్, గాంధీ బీచ్లో అప్పుడప్పుడు జస్ట్ గోధుమ గడ్డ అమ్ముతుంటే పట్టుకెళ్ళిపోయారు సార్. గోధుమ గడ్డ అమ్మినా కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారా? గడ్డంటే గంజాయి సార్. మీ దగ్గర దాచేది ఉంది సార్. లేరా పైకి. రే, ఆస్ట్రేలియా ఎక్కడుంది, వాషింగ్టన్ ఎక్కడుంది? రే ఆనంద్, ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మొత్తం ఇక్కడుంది. ఇప్పుడు నేను నో కొండ్రా బయటికి. రే, నీ ముగ్గురికి స్పెషల్ షో ఉందిరా. రే బయటికి పోరా, నీకంటే ఆ భూపతి కంటే బెటర్ పోరా. నాన్న అది ఎందుకురా బ్రిటిష్ పిల్ల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఒక ఫ్రాడ్ ను తీసుకొచ్చి అబద్ధం చెప్పించి. అది కాదు నాన్న, వాడు ఇంకా చాలరా, నువ్వు హ్యాపీగా తననే పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతా. ఇదిగోండి, వైజాగ్ వెళ్తానన్నారు కదా,